హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, భూమి మీద మనకే ఎక్కువ బాధలు ఉన్నాయి, ఎవరికి బాధలు లేవు. చాలా డిప్రెషన్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ ఈఎంఐలు కట్టాలి, అక్కడ ఈఎంఐలు కట్టాలి, ఇక్కడ లోన్లు ఉన్నాయి, అక్కడ అది ఉంది, మనకే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా మనం ఎన్నో రకాల ఇబ్బందుల్ని, అలాగే కొన్ని పరిస్థితులలో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అవునా? సో, అందుకోసమని నేను ఈరోజు మీకు ఒక చిన్న కథను చెప్పబోతున్నాను. ఈ కథ మొత్తం వినండి. విన్న తర్వాత మీకు గూడా నిజంగా ఇంకా డిప్రెషన్‌లోనే ఉండాలి అనిపిస్తుందా? లేదు, అందరికంటే మనం బెస్ట్ ప్లేస్‌లో ఉన్నాము అనిపిస్తుందా అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? సో, మరి ఇప్పుడు మనం మన కథలోకెళ్ళిపోదామా? 50 ఇయర్స్ వ్యక్తి ఉన్నాడు. తను కొద్ది రోజులుగా చాలా అంటే చాలా ఆందోళనగా ఉంటున్నాడనమాట ఇంట్లో. ఇక చూసి చూసి ఒకరోజు తన భార్య ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ అనేది తీసుకుంటుంది. తీసుకొని తన భర్తను తీసుకొని ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ సైకియాట్రిస్ట్ ఎలాంటి వాడు అంటే పదే పదే రమ్మని చెప్పి మనీ తీసుకునే రకం కాదనమాట. సో, వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వ్యక్తిని సైకియాట్రిస్ట్ చూస్తారు. చూసి తన భార్య ఎవరైతే ఉన్నారో ఆమెని కాసేపు బయట కూర్చోమని చెప్తారు. చెప్పిన తర్వాత తను బయటకెళ్తుంది. ఇక ఆ వ్యక్తిని కొన్ని ఆరోగ్య సమస్యల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. తర్వాత అడుగుతారు, "ఏమైంది? మీ ప్రాబ్లమ్ ఏంటి?" అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, డాక్టర్, నాకు ఈ మధ్యలో ఎందుకో చాలా దిగాలుగా అనిపిస్తుంది. అండ్ ప్రతిదానికి కూడా నేను చాలా టెన్షన్ పడుతున్నాను. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు" అని అడుగుతాడు. "అప్పుడు మీకున్న బాధలేంటి?" అని ఆ డాక్టర్ అడగగానే, ఇంకా ఇల్లు లోన్ ఏదైతే ఉందో అది తీరలేదు. కార్ లోన్ తీరలేదు. ఉద్యోగంలో కూడా చాలా ఒత్తిడి ఉంది. అలాగే నా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు కంప్లీట్ కాలేదు. ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. ఇలా చాలా విషయాల పైన నేను చాలా ఒత్తిడికి, డిప్రెషన్‌కి గురవుతున్నాను డాక్టర్ గారు అని చెప్తారు. అప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడు అంటే, సరే, అయితే మీరొక పని చేయండి. మేబీ మీరు ఈ పని చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. మీకు ఎలాంటి టాబ్లెట్స్ కానీ, వేరే ఏం కానీ నేను ఇవ్వడం లేదు. మీరు చదువుకున్న స్కూల్, మీరు 10వ తరగతి ఏ స్కూల్‌లో అయితే చదివారో ఆ స్కూల్ గుర్తుందా అని అడుగుతారు. అప్పుడు "ఆ! సార్ గుర్తుంది" అని చెప్పగానే, మీరు ఆ స్కూల్‌కి వెళ్ళి ఒక్కసారి మీ రిజిస్టర్‌ని తీసుకొని, మీ ఫ్రెండ్స్, మీతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ అందరి కాంటాక్ట్స్ కూడా తీసుకొని వాళ్ళతో ఒక్కసారి మాట్లాడండి. తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికి రండి. మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్పండి అని చెప్తారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఆ వ్యక్తి తను చదువుకున్న స్కూల్‌కి వెళ్ళి ఆ పాత రిజిస్టర్‌ని తీసుకొని ఆ దుమ్ము దులిపేసి ఆహ్, తన స్నేహితుల యొక్క కాంటాక్ట్స్ అన్నీ వెతకడం స్టార్ట్ చేస్తారు. తన సెక్షన్‌తో పాటు తన పక్క సెక్షన్ కూడా మొత్తం కలిపి 60 మంది ఉంటారు. ఆ 60 మందిలో అందరి కాంటాక్ట్స్ తీసుకుంటూ దగ్గర దగ్గర దాదాపుగా ఒక 50 మంది కాంటాక్ట్స్ అయితే తీసుకోగలుగుతాడు. ఇంకో 10 మంది కాంటాక్ట్స్ దొరకవు. ఆ 50 మందికి కూడా కాల్ చేస్తూ ఎలా ఉన్నారు? ఏంటి? అనే కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అందులో కొంతమంది ఆర్థిక రీత్యా బిజినెస్‌లలో ఎంతో పెట్టి దివాలా తీసిన వాళ్ళుంటారు. మరికొంతమంది విడాకులని చెప్పి, ఇంకొంతమంది భూతగాదాలని చెప్పేసి కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లల ఆరోగ్యాలు సరిగ్గా లేక వాళ్ళతో బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది తన ఆరోగ్యం మరియు తన భాగస్వామి ఆరోగ్యం కూడా బాగోలేక మరికొంతమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఆ 50 మందిలో కూడా ఎక్కువ శాతము ఆరోగ్యరీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా, కుటుంబ పరిస్థితుల రీత్యా చాలా దీన పరిస్థితుల్లో ఉంటారనమాట. ఈ విషయాలన్నీ తను నోట్ డౌన్ చేసుకుంటాడు. తిరిగి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్‌కి చెప్తారు. "డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగానే నేను నా స్నేహితుల యొక్క కాంటాక్ట్స్ అన్నీ తీసుకున్నాను. అందరితో మాట్లాడేశాను. కానీ నాకు ఇదంతా మాట్లాడిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, వీళ్ళందరితో పోల్చుకుంటే నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాగే ఆర్థిక సమస్యలు కూడా లేవు. అలాగే నా పిల్లలతో కూడా, నా కుటుంబంతో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. అందరితో పోల్చుకున్నట్లయితే నేను చాలా మంచి పొజిషన్‌లో ఉన్నాను" అని చెప్తారు. అప్పుడు డాక్టర్ అంటాడు, "చూసావా, ఒక్కసారి నీతో పాటు చదువుకున్న నీ ఫ్రెండ్స్ అందరి యొక్క జీవితాన్ని ఒక్కసారి నువ్వు
తిరిగి వేస్తే నీకు నీదే బాగుంది అనిపించింది. మరెందుకు ఇంత బాగున్నప్పుడు ఇంకా కూడా నువ్వెందుకు డిప్రెషన్‌లో ఉంటున్నావు? అంటే నువ్వు లేని సంతోషాన్ని, నీది కాని సంతోషాన్ని కోరుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఉన్న దాంట్లో సంతృప్తిగా, తృప్తికరంగా ఉండలేకపోతున్నావు. ఎక్కడో ఉన్న ఏదో జరుగుతుంది. ఎప్పుడో ఫ్యూచర్‌లో ఎప్పుడో ఏదో జరిగిపోతుందిలే అనే దాని గురించి ఆలోచిస్తున్నావు కానీ, ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని నువ్వు బాగా అర్థం చేసుకోలేకపోతున్నావు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నువ్వు బ్రతకలేకపోతున్నావు. అది నీ ప్రాబ్లమ్. దాన్ని గనుక నువ్వు అవాయిడ్ చేసినట్లయితే నువ్వు ఇప్పుడు హ్యాపీగా బ్రతకగలుగుతావు. నీ పిల్లలతో, నీ కుటుంబంతో, నీ భార్యతో సంతోషంగా ఉండగలుగుతావు అని చెప్పి, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని డాక్టర్ ఆ వ్యక్తికి చెప్తాడు. ఫ్రెండ్స్ మీకు అర్థమైందా? మనం కూడా మనలో కూడా చాలామంది కూడా ఎప్పుడో జరగబోయే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కదా! ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో హ్యాపీగా బ్రతకాలి. ఇప్పుడు బాగున్నాం. చిన్న సమస్యలకే ఎంతో పెద్దగా సమస్య వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం కదా! కానీ కరెక్ట్‌గా ఆలోచిస్తే మన స్నేహితులు, మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరితో పోల్చుకుంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో మంచిగానే ఉండి ఉంటాం. కానీ ఆ మంచిగా ఉన్నదాన్ని పక్కన పెట్టి ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో దాన్నే పట్టుకొని సాగదీస్తూ ఉంటాం. దాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మన ప్రశాంతతను మనం కోల్పోతూ ఉంటాం. సో, మీకు ఈ కథ నచ్చినట్లయితే, మీకు కూడా ఇలాగే అనిపిస్తున్నట్లయితే ఒక్కసారి నా కామెంట్ బాక్స్‌లో యెస్ అని చెప్పి టైప్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.